హైదరాబాదులో కల్తీ మసాలాల తయారీదారులపై పోలీసులు కొరడా జులిపించారు. కల్తీ తయారీ కేంద్రాలపై హెచ్ఫాస్ట్ అధికారులు మెరుపు దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 25 టన్నులకు పైగా కల్తీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. ఈ కేసులో 3 అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆహార పదార్థాల కల్తీపై హైదరాబాద్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా అలాంటి కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హెచ్ఫాస్ట్ బృందం చేపట్టిన భారీ ఆపరేషన్లో పెద్ద ఎత్తున కల్తీ మసాలా దినుసులు, ముడి పదార్థాలు పట్టుబడ్డాయి. 13 వ్యాపార సంస్థల్లో హెచ్ఫాస్ట్ అధికారులు తనిఖీలు చేపట్టి 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మసాలాల్లో సింథటిక్ రంగులు, క్లాత్ డై, టాల్కమ్ పౌడర్ వాడినట్లు గుర్తించినట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించారు. ఇంప్రాపర్ లేబలింగ్ ఉండింది, మిస్ బ్రాండింగ్ ఉండింది. అట్లానే వాళ్ళు చేసే ఒక టెక్నిక్ కూడా చాలా డిసెప్టివ్ గా ఉండేది. నాన్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఉంటావు అంటే ఫుడ్ మన క్లాత్ డై చేసే కెమికల్స్ ని, ఇండస్ట్రియల్ గ్రేడ్ పర్మనెంట్ కలర్స్ ని, అట్లానే ఈ టాల్కమ్ పౌడర్, షైనింగ్ పౌడరు, అట్లానే రైస్ బ్రాన్ ఆయిల్ చేసి మిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా వాళ్ళు చాలా డేంజరస్ ఫుడ్, వాళ్ళు ఎడిబుల్ పాయిజనస్ అనే సబ్స్టెన్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. స్వాధీనం చేసుకున్న వాటిలో కల్తీ అయిన ఆవాలు, వాము, జీలకర్ర, షాజీరా, లవంగాలు వంటి మసాలా దినుసులు ఉన్నాయి. వాటిని ఎలా కల్తీ చేస్తున్నారో సజ్జనార్ స్వయంగా మీడియాకు వివరించారు. కల్తీ మసాలాల వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని సిపి హెచ్చరించారు. అందుకే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇలాంటి ఈ ఒక ఇండస్ట్రియల్ రైస్ కావచ్చు, సింథటిక్ కలర్స్ వాడడంతో లివర్, కిడ్నీ పైన చాలా అంటే చాలా హానికరము, చాలా నష్టం జరుగుతుంది. అట్లానే ఇలాంటి వాడడం వల్ల కూడా క్యాన్సర్ ఎక్కువ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాన్సర్నోజెనిక్ కెమికల్స్ వాడడం జరుగుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసార్డర్స్, స్టమక్ ఏకు, అట్లానే అల్సర్స్ కూడా స్టమక్ లో ఫార్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లానే అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నాం, ప్లస్ స్కిన్ డిసార్డర్స్ ఉన్నాం, నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా ఓవరాల్ మనిషికి కావాల్సిన ఇమ్యూనిటీ పైన కూడా చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా చాలా అంటే పబ్లిక్ని మోసం కాకుండా వాళ్ళు మన పబ్లిక్ హెల్త్కే ఒక చాలా పెద్ద నష్టం చేస్తున్నారు. సో అందుకు ఇలాంటి వాళ్ళపైన హైదరాబాద్ సిటీ పోలీసు హెచ్ఫాస్ట్ టీము చాలా కఠినంగా వివరిస్తుంది. హెచ్ఫాస్ట్ ఏర్పాటైన 140 రోజుల్లో 659 దాడులు చేశామని, 202 కేసులు, 246 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని సజ్జనార్ వివరించారు. నకిలీ, కల్తీ ఆహార పదార్థాల కేసులపై త్వరలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కల్తీ ఆహారంపై హెచ్ఫాస్ట్ హెల్ప్ లైన్ నంబర్ 87126 6121 నంబర్కు ఫోన్ చేయాలని సిపి సూచించారు.